హౌ డు ఐ నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ లెట్స్ సే ఇన్ మ్యారేజ్ అనే దాంట్లో చెప్పాలంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 39వ వచనం చూస్తే, హీ మస్ట్ బి ఇన్ ద లార్డ్, ప్రభువునందు ఉన్నవాడుగా ఉండాలి. ప్రభువునందు ఉన్నవాడుగా ఉండాలంటే దేవుడితో నిబంధన చేయబడిన వాడుగా ఉండాలి. ఈరోజు అనేక శాతము ప్రపంచంలో చూస్తే, విడాకులు చూస్తే క్రైస్తవ వివాహాలే. కానీ నిజంగా రక్షించబడిన వారని చూస్తే రక్షించబడిన వారు కాదు, క్రైస్తవ వివాహాలు. క్రిస్టియన్ అని చెప్పినంత మాత్రాన ఎక్సైట్మెంట్ వచ్చేస్తుందంట అమ్మాయిలకి. క్రిస్టియన్ అంట. నాకు ఒక అమ్మాయి వచ్చి, హీ లైక్స్ జీసస్, హీ లైక్స్ జీసస్, హీ లైక్స్ జీసస్. వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ ఇట్? హీ ఈస్ అ లవబుల్ గాయ్, ఎవ్రీబడి లవ్స్ హిమ్. వాట్ ఈస్ జస్ట్ లైకింగ్ హిమ్? హీ ఈస్ గాడ్, హీ ఈస్ అ సేవియర్, హీ ఈస్ అ లవర్. సో ప్రేమిస్తాం, అందులో ఏముంది? కానీ క్రీస్తుతో నిబంధన చేయబడ్డా? క్రీస్తుతో నిబంధన చేయబడ్డా? ఎందుకంటే ఎప్పటికైనా దేవునికి ఒక మనిషి పైన ఎప్పుడు సంపూర్ణ అధికారం వస్తుందంటే ఆ మనిషి సమర్పించుకుంటే మాత్రమే దేవుడు ఆ మనిషి జీవితంలో ఏమైనా చేయగలుగుతాడు. ఆమేన్. సమర్పించుకోకుండా దేవుడు ఏమైనా చేయగలడని నువ్వు చెప్పలేవు. ఇదిగో దేవా నా జీవితం అని ఉన్న స్థితిలో వస్తే ఆయన ఏమైనా చేస్తాడు, కానీ నా ఇష్టంలో నేను ఉంటాను, నా ఇష్టంలో నువ్వు ఏమైనా చెయ్యంటే జరిగేది కాదు. అనేక మందికి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు కానీ జవాబు రావట్లేదు అంటారు. మీరే అంటారు, ఐ డోంట్ గెట్ ఆన్సర్స్ టు మై ప్రేయర్ అంటారు. ఆబ్వియస్లీ దేవుని స్వభావానికి విరోధంగా పోయిన దానికి అగైన్ భార్య